ఎట్ ద సేమ్ టైం ఏపీకి వెళ్తే ఏపీలో ఇప్పుడు మన సౌత్ స్టేట్స్తో చూస్తే ఇప్పటికీ వీక్ ఉంది ఏపీలో. ఎస్. కానీ బీజేపీని కాదని విచిత్రమైన పరిస్థితి ఉంది. బీజేపీని కాదని వైఎస్ఆర్సీపీ వెళ్ళడం లేదు. అవును. బీజేపీని కాదని చంద్రబాబు నాయుడు, ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తాయి. అవును. మళ్ళీ జనసేన పవన్ కళ్యాణ్ అంటగాగుతున్నారు. అవును. బీజేపీ ఇప్పటికీ పొత్తు ఖరారు కాలేదు. బీజేపీకి ఒక 10 సీట్ల వరకు బీజేపీ ఆశిస్తుంది. అసెంబ్లీ 3 నుంచి 6 సీట్లు ఎంపీ అడుగుతున్నారు. వాళ్ళు 3 సీట్లు 2 సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. 3 లేదా 4 లేదా 5 లోపల ఇస్తామని అంటున్నారు. ఓకే. బీజేపీతో పోవడం వల్ల నష్టమవుతుందేమో అని టీడీపీ క్యాడర్ ఆందోళన. ఓకే. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ టీడీపీతో బీజేపీని కలవకుండా చేస్తుంది. కానీ బీజేపీని వ్యతిరేకి ఈ రెండు పార్టీలు బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలని భయపడతా ఉన్నారు. అదే ఇప్పుడు మనకు వీళ్ళన్నది ఏంటి, షర్మిల చేస్తున్న ప్రచారం జగన్ మోడీ పవన్ బాబు, బీజేపీ బాబు జగన్ పవన్, బీజేపీ డెఫినేషన్ దట్ మే బి ట్రూ. ఆమె బాగా పెట్టింది బీజేపీ బాబు జగన్ పవన్. బాగా బాగానే ఉంది. నిజమే, పరిస్థితులు అట్లున్నాయి. దీన దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఏపీ ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం మేము ఎక్కడ లేని అప్పులు చేసేసేది. 40% ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ దాటి ఎప్పుడో పోయింది. 40% దాటిపోయింది. తనఖా పెట్టి మళ్ళీ కొత్త అప్పులు కార్పొరేషన్ అప్పులు తెచ్చింది. అది తీర్చే పరిస్థితి లేదు ఇప్పట్లో. వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో కొంత ఆర్బీఐ నుంచి వెసులుబాటు కల్పిస్తుంది. లేకపోతే మనుగడ సాధించలేని పరిస్థితి. మనుగడ ఇక్కడ రాజకీయం కాదు, మనుగడ కోసం అంతే. ఇది ఇప్పుడు తర్వాత జగన్ ఓడించి మేము అధికారానికి వస్తామని భావిస్తున్న చంద్రబాబు ఆ పార్టీని తిట్టే పరిస్థితి లేదు. తిడితే గతంలో లాగా ఐటీ గాని ఈడీ గాని ఆ దాడులు జరిగి ఆ సంఘటనలో పెట్టి మమ్మల్ని ముందు కదిలినకుంటుంటే మళ్ళీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీతో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ బీజేపీ విజయం సాధిస్తుంది. ఓట్లు లేకుండా విచిత్రమైన విషయం, ఓట్లు లేకుండా సీట్లు లేకుండా ఈ అజమాయిషి చేస్తూ ఒక తనకు అనుసరణలు నడుపుతున్న ఏపీ ఎక్కడ లేదు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. బీజేపీ ఉన్నట్టే ఇప్పుడు. బీజేపీకి సీట్లు ఓట్లు లేవు కాదు.